TS99 की स्वागतम। మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో భారత పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా, కార్పొరేటర్లు కొత్తాడి సాయి, బింగి లావణ్య, సతీష్ గౌడ్, బల్లి రోజా శ్రీనివాస్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు నాయకం భాస్కర్, భుజంగం, రమేష్ చారి, బూడిద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమిత్ షా బొమ్మని దహనం చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలను ధిక్కరించినట్టుగా మాట్లాడటం మాకు అగౌరవపరచడం మాకు బాధాకరంగా అనిపించింది. అందువలన ఇలాంటి చర్యలు మళ్ళీ మాటలు మాట్లాడకూడదని చెప్పేసి మేమంతా ఈ ధర్నా చేయడం జరిగింది. పార్లమెంట్లో జమిలీ ఎన్నికలపై చర్చ సందర్భంగా ఏదైతే ప్రతిపక్షాలు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ఆ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో అమిత్ షా గారు మధ్యలో మాట్లాడుతూ అంబేద్కర్ అని అంబేద్కర్ దేవుడా, అదే దేవుడు భగవాన్ అని చెప్తే మీరు స్వర్గానికి పోతారని చెప్పి అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఆయన వ్యాఖ్యలు సరైనది కాదు. ఇలా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ప్రజాస్వామ్యంలో మనం అందరము రాజకీయం చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన రాజ్యాంగం అమలు కావడం వల్లనే ఈరోజు అందరం ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు అంబేద్కర్ గారితో రాజ్యాంగాన్ని రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నందువల్లనే ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయింది కాబట్టి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పి ఒక కుట్రపూరితమైన కోపంతో ఇలా బీజేపీ ప్రభుత్వం కుట్రంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం, అదే మోడీ గారికి, అమిత్ షా గారికి జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అగ్రవర్ణ అందరూ కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఇలా అంబేద్కర్ అవమానించి ఇలా మా అందరినీ కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానికాన్ని అవమానించే విధంగా మీ వ్యాఖ్యలు సరైన కాదు, వెంటనే ఉపసంహరించుకోవాలి. నేను మోడీ గారికి అలాగే రాష్ట్రపతి గారు కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే అమిత్ షా గారిని డిస్మిస్ చేయవలసిందిగా మేము డిమాండ్ పెడతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి దేవుళ్ళ గురించి మాట్లాడాలి తప్ప అంబేద్కర్ గురించి మాట్లాడాలంటున్నారు. అసలు ఆయనకి ఏం తెలివి ఉన్నదని మాట్లాడుతుంటారు. రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనమందరం ఇలా సుఖ సంతోషాలతో ఉన్నామంటే రాజ్యాంగం వల్లనే బీసీ, మైనార్టీ అందరికీ కూడా ఈరోజు ఆయన ఇచ్చిన రాజ్యాంగ ఫలాల వల్లనే వీళ్ళందరం కూడా మనం రాజకీయంగా ఎదుగుతున్నాం. ఆయన ఈ విధంగా దృష్టాంశం లెక్క దుర్మార్గ మాటలు మాట్లాడడం వల్ల అందరం కూడా ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆయన దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది.